యాండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకు వచ్చేసానండి. ఓ పాల్మి సొవ్విటి అడేరంటే మన పెళ్లి కౌరులన్నీ చెప్పేస్తానండి. మన చింతాడు వారి పెళ్లి సందరండి. మన చింతాడు సాంబశివరావు ఆచార్య గారు శ్రీమతి జ్యోతి గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమార్తె మన సంగీత పెళ్ళండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి మన సంగీతాన్ని చేసుకోబోయే ఆ రాకుమారుడు ఎవరంటారా? మన కొత్తూరు వాస్తవ్యులు మన తూర్పటి వరప్రసాదరావు ఆచార్య గారు శ్రీమతి పద్మావతి గారు లేరు. చూడమొచ్చడుగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన ప్రవీణ్ కుమార్ అండి. మంచి మనసున్నాడు, సొగసైనడు. మరి వీళ్ళిద్దరికే పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 12వ తారీఖు అనగా బుధవారం రాత్రి 11:55 పెళ్లి ఎక్కడంటారా? మన శ్రీకాకుళం కొత్తూరు కుంచాలపేటలో శ్రీ లక్ష్మీరాజ్ ఫంక్షన్ హాల్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకే కళ్యాణ వేదిక వద్దే పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలో మనసారా వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఇట్టే వచ్చేస్తాయండి. మరి ఇదిగో మీరు రాపితే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు వచ్చండి మాట్లాడుకుందాం. హాయ్.